అందరికీ నమస్కారం. ఆదివారం అండి. మా అమలాపురం మార్కెట్ అసలు ఖాళీ ఉండదు, చాలా రద్దీగా ఉంటది. మనకేమో కొబ్బరి పాములు తీసుకోవడానికి వచ్చాను. కొన్ని ఆర్డర్ ఉన్నాయి, కొబ్బరి పాములు కావాలని ఎవరో వచ్చేసి ఎన్ని రావాలండి. ఇవి కూడా ఆర్డర్ ఉన్నాయి అనమాట. ఈ రెండు తీసుకుందాం అని చెప్పి వచ్చాను. ఇది వచ్చి సప్పిడి చేప, కొయ్యం చేప, మంచి బాగుంది, పెద్దది సప్పిడి చేప. దీన్ని ఎండ్రీ పొట్టు అంటారు. చాలా బాగుంటది, కూర వండుకుంటే దీన్ని మంచి టేస్ట్ ఉంటది. చికెన్ షాప్ దగ్గరికి వచ్చేసాను. ఈ రోజు బంత కూడా చూపిస్తున్నారండి. దీన్ని బంత కూడా అంటారు. చాలా పెద్దగా పెరిగిపోద్ది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటది. దీన్ని నిలబెడతాం అసలు పారిపోతుంది అటు ఇటుని మన వీడియోలో చూపించడం కోసం. ఎంతమంది అన్నారు బంతకోండి కామెంట్ చేయండి. టైం 11 ఎంత అవుతుందండి, అయినా సరే అసలు ఖాళీ లేదు అమలాపురం మార్కెట్. ఈ రోజు మనకేమో మేకలు వెనకాల తోట దొరికినాయి మంచి. ఇంకా అయితే ఇది ఇచ్చామన్నాను. అటని బోన్లెస్ అయితే పెట్టిస్తున్నాను ఈ రోజు. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ పీస్ లో ఉంటది, మంచి పీస్ అనమాట. ఇదంతానే మొత్తం బోన్లెస్ విడి చేస్తున్నాడు. బోన్లెస్ సెపరేట్ గా. లోపల చేపల మార్కెట్ కి వచ్చాను. చిన్న చిన్న పచ్చడిలో ఆవకాయ ఆర్డర్ వచ్చింది అనమాట. ఎక్కువ అవి తీసుకుందామని వచ్చాను. ఇవన్నీ మొత్తం తీసుకుని ఒలిపిస్తున్నాను అనమాట. ఎవరో కస్టమర్ బాగా చిన్న చిన్న రోజులతో కావాలన్నారు పిక్కులు. ఇంకా వాళ్ళ కోసం అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ మటన్ షాప్ దగ్గరికి వచ్చాను. ఇది వెనకాల తొల్లో ఉంటది, మంచి పీస్ అనమాట. ఇంకంతా బోన్లెస్ ఉంటది. నేను తినాలన్నా కూడా ఇలాంటి పీస్ కొట్టించుకుంటాను. మంచి బోన్లెస్ భలే ఉంటుంది టేస్ట్. ఇది కూడా ట్రై చేయండి. వెనకాల తొల్లో కరెక్ట్ గా మధ్యలో ఉంటుంది అనమాట. ఓన్లీ బోన్లెస్ వస్తుంది, ఇంకేం ఉండదు, కంప్లీట్ బోన్లెస్ ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఈ లోపల పచ్చిమిరపకాయ చింతకాయ ఆవకైతే పెడుతున్నారు. ఇంకా లాస్ట్ సీజన్ అనుకుంటా, ఎందుకంటే చింతకాయలు రావంటే అయిపోతాయంట. ఎవరైనా కావాలి గమ్మున ఆర్డర్ పెట్టుకోండి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదండి. ఇంకా పుచ్చకాయ షాప్ దగ్గర ఆగాను పుచ్చకాయ తిందామని చెప్పి. ఇంక ఈ రోజు ఇదే మన బ్రేక్ఫాస్ట్. తర్వాత భోజనం వీడియో పెడతాను, దాన్ని కూడా చూసండి. రేపు పొద్దున వీడియో కలుద్దాం.